హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2026 ఈ ఇయర్ మూవీ లవర్స్కి ఒక మంచి సినిమా పండుగ అవుతుంది. ఎందుకంటే ఈ ఇయర్ చాలా యాంటిసిపేటెడ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న ఆ మోస్ట్ హైప్డ్ మూవీస్ ఏంటో డిస్కస్ చేస్తాను మంత్ వైజ్గా. సో ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ చూడడం ఇంట్రెస్ట్ అయితే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా మార్చి నుండి రిలీజ్ అయ్యే మూవీస్తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే జనవరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరిలో పెద్ద హైప్ ఉన్న మూవీస్ ఏమీ లేవు. ఇక మార్చి నుండి మాత్రం మూవీ ఫెస్టివలే. సో ముందుగా మార్చ్ 18న డెకాయిట్ మూవీ, మార్చ్ 19న టాక్సిక్, దురంధర్ 2 మూవీ రిలీజ్ అవుతున్నాయి. నేనైతే మటుకు దురంధర్ 2 డెకాయిట్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. టాక్సిక్ టీజర్ నాకైతే పెద్ద నచ్చలేదు. ఆ టీజర్పై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. దురంధర్ మీద అయితే మంచి హైప్ ఉంది. ఫస్ట్ పార్ట్ అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు చూడాలి మరి పార్ట్ 2 ఏ రేంజ్లో సౌండ్ చేస్తుందో. ఇక డెకాయిట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. జస్ట్ టీజర్ చూస్తేనే చాలు మూవీ ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అడవి శేషన్న మీద పూర్తి నమ్మకం పెట్టుకుని సినిమా చూడడమే. తర్వాత మార్చ్ 26న ద ప్యారడైజ్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీపై మన తెలుగులో మంచి హైప్ ఉంది. ఈ మూవీ నాని అన్న కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఈ మూవీ నుండి జస్ట్ ఇప్పుడు వరకు మేకింగ్ వీడియోస్, మూవీ అనౌన్స్మెంట్ వీడియోస్ మాత్రమే వచ్చాయి. కానీ ఆ మూవీ అనౌన్స్మెంట్ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో. నాని అన్న కెరియర్లో ఈ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నెక్స్ట్ పెద్ది మార్చ్ 27న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. జస్ట్ మిక్స్డ్ టాక్ వస్తే చాలు మూవీ ర్యాంపేజ్ చేస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, టీజర్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో పెద్ద సినిమాలు ఏమీ లేవు. మన తెలుగులో నుంచి కూడా అంత ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏమీ లేవు. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ మూవీ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ మూవీ రిలీజ్ అవుతుంది. మరి చూడాలి ఈ మూవీ అయినా సల్మాన్ ఖాన్కి కంబ్యాక్ మూవీ అవుతుందో లేదో. మేలో పెద్ద హైప్ ఉన్న మూవీస్ ఏమీ లేవు. జూన్లో మాత్రం హాలీవుడ్ నుంచి సూపర్ గర్ల్ మూవీ ఉంది 25న. డీసీ యూనివర్స్ మంచి కంబ్యాక్ ఇచ్చింది ప్రీవియస్ మూవీస్తో. మరి చూడాలి అదే హిట్ స్ట్రైక్ని ఈ మూవీతో కంటిన్యూ చేస్తుందో లేదో. అలాగే టాయ్ స్టోరీ 5 మూవీ కూడా ఉంది ఈ జూన్లోనే. నాకు పర్సనల్గా ఈ టాయ్ స్టోరీ మూవీస్ నా ఫేవరెట్. ఈ టాయ్ స్టోరీ మూవీస్ మీ ఫేవరెట్ అయితే ఏ పార్ట్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. ఈ జూన్లో మన ఇండియన్ సినిమా నుండి పెద్ద హైప్ ఉన్న మూవీస్ ఏమీ లేవు. నెక్స్ట్ జూలై కూడా మొత్తం హాలీవుడ్దే. ఎంసీయూ నుండి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 31న. జూలై 17న ఒడిస్సీ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో పెద్ద సినిమాలు ఏమీ లేవు. నవంబర్లో మాత్రం ది రామాయణం పార్ట్ 1 మూవీ ఉంది. ఈ మూవీ మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయంట అని టాక్ అయితే నడుస్తుంది. 2 పార్ట్స్ అయితే మాత్రం కన్ఫామ్. ఒకటి ఈ ఇయర్, ఇంకోటి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతాయి. ఈ మూవీ నుండి ప్రస్తుతానికి ఎటువంటి కంటెంట్ రిలీజ్ అవ్వలేదు. మరి చూడాలి మన ఈ రామాయణ కథని ఎలా ప్రజెంట్ చేస్తారో. మరో ఆదిపురుష్ అవ్వకుండా ఉంటే మాత్రం చాలు. మరి మీరేమనుకుంటున్నారో, ఈ దంగల్ మూవీ డైరెక్టర్ ఎలా తీస్తాడో, ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఫైనల్గా ముందుగా డిసెంబర్ 18న అవెంజర్స్ డూమ్స్డే మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కోసం అయితే మాత్రం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. డాక్టర్ డూమ్, అదే మన ఆర్డీజే రాబర్ట్ని మళ్ళీ స్క్రీన్ మీద చూడడానికి. ఇక అదే రోజు జూన్ పార్ట్ 3 కూడా రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 11న జుమాంజీ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన మూవీస్ అన్నీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన సినిమాలు. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కానీ చాలా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ చాలానే ఉన్నాయి. ప్రభాస్ ఫౌజీ మూవీ, అడవిశేషు G2 మూవీ, అదే గూఢచారి 2, షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ, తలైవా జైలర్ 2 మూవీ, ఇంకా మరికొన్ని మూవీస్ ఉన్నాయి. మరి చూద్దాం ఈ మూవీస్ అన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో. సో ఫైనల్గా ఈ ఇయర్లో మీరు వెయిట్ చేస్తున్న యాంటిసిపేటెడ్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్, అలాగే లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.